హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై వ్లాగ్. ఈ వ్లాగింగ్ ఇదంతా మనకి చాలా కొత్త. అపారెంట్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఏం లేదు, ఇవాళ మన కారు కొంచెం ట్రబుల్ ఇవ్వడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ జర్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. లైక్ నేను 2 బస్సెస్ మారాలి అండ్ 1 ట్రైన్. నేను ఇప్పుడు కూర్చుంది బస్ స్టాప్లో అనమాట. ఇంకొక 5 minutesలో నా బస్సు ఉంది. యాక్చువల్గా మనకు సిగ్గు. సో బస్ స్టాప్లో కొంతమంది ప్యాసింజర్స్ ఉండడం వల్ల సిగ్గుతో వీడియో తీయలేదు బస్లో. బట్ బస్ తర్వాత ట్రైన్ కోసం స్టేషన్కి వచ్చేసిన, వెయిటింగ్ ఫర్ మై ట్రైన్. ఇదిగోండి, మన ట్రైన్ వచ్చేసింది. ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రైన్ కానీ బస్సు కానీ ఎంటీగా ఉంటే ఆ ఫీలే వేరుంటుంది. ఇప్పుడు నేను ఎక్కిన ట్రైన్లో ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఖాళీయే. సో ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు. సేమ్ మన హైదరాబాద్ ఎంఎంటీఎస్ లానే ఇక్కడ కూడా ప్రతి స్టేషన్కి అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉంటారు. మన దగ్గర చెప్తుంటారు కదా, దర్వాజే బాయి తరఫ్ కొలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి అదన్నమాట. మన జాబ్ 7కి ఉంది. సో 7 వరకు జాబ్కి రీచ్ అయిపోవాలి. చూసారా ఎంత ఖాళీగా ఉందో ట్రైన్. ఎంత ఖాళీగా ఉంటే మన జర్నీ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో కదా. వచ్చిన సాంగ్స్ వింటూ హాయి వెళ్ళిపోవచ్చు అట్లా. నెక్స్ట్ స్టాప్ మనదే అన్నమాట. సో అది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూస్తూ కూర్చున్నాం అనమాట. దేర్ యు గో, మన స్టాప్ వచ్చేసింది. ఇప్పుడు దర్వాజే బాయి తరఫ్ కొలేంగే అనమాట. దీన్ని ఓపల్ కార్డ్ అంటారనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి దీన్ని యూజ్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ మంచి కాఫీ షాప్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఇక్కడ కాఫీ అండ్ శాండ్విచ్ తీసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి ఎగ్ అండ్ మాయో శాండ్విచ్ అండ్ దెన్ ఒక క్యాపుచినో. ఒక శాండ్విచ్ అయితే వేసేసాను, అది ఎందుకు సరిపోలేదు అనిపించింది, అందుకే కాఫీ కూడా వేసేసాను. జస్ట్ కిడింగ్. శాండ్విచ్ని బ్యాగ్లో వేసేసాను అనమాట. ఈ బస్సెస్లో ఏంటంటే ఫుడ్ అండ్ కాఫీ నాట్ అలౌడ్. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. కింద పడిపోతే క్లీన్ అది చేయాల్సి వస్తుందని అలౌ చేయరు. సో ఇందాక తీసుకున్న కాఫీని నా దగ్గర ఉన్న కాఫీ కప్లో వేసేసాను. సేఫ్ టు క్యారీ. ఇంకొక 5 minutesలో నా బస్ ఉంది. సో విల్ వెయిట్ ఫర్ ఇట్. వీడు కూడా పొద్దున్నే లేచి జాబ్కి బయలుదేరాడు అనుకుంటా. గుడ్ మార్నింగ్ మైట్. సో మన బస్ అయితే వచ్చేసింది. ఓపల్ కార్డ్ మళ్ళీ ట్యాప్ చేసి లోపలికి వెళ్ళి కూర్చుందాం. నేను చెప్పినా కదా, ఎంట్రీ ఎగ్జిట్లో ట్యాప్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడిప్పుడే కొంచెం తెల్లారుతుందన్నమాట. సో ఈ స్టాప్ నుంచి నా జాబ్కి జస్ట్ 5 minutes అవే కార్లో వెళ్తే. కానీ బస్సు ఎక్కాను కాబట్టి వీడు ఊరంతా తిప్పి అన్ని స్టాపుల్లో ఆపి అర్ధగంటకు కానీ తీసుకెళ్ళాడు. ఈ బటన్ చూస్తున్నారు కదా, సో ఇది ఏంటంటే మీరు మీ స్టాప్ వచ్చే ముందు దీన్ని ప్రెస్ చేస్తే వాడికి ఇండికేషన్ అనమాట. సో డ్రైవర్కి అర్థమవుద్ది ఈ స్టాప్లో మీరు దిగుతారని చెప్పి వాడు ఆపేస్తాడు. మొత్తానికి తెల్లారిపోయింది. సో దిగేటప్పుడు ఇట్లా ఓపల్ కార్డ్ని ట్యాప్ చేసి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలన్నమాట.
సో మొత్తానికి ఇప్పుడు మన స్టాప్ అయితే వచ్చేసింది, దిగేద్దాం సేఫ్గా. సో దిగేటప్పుడు మళ్ళీ ట్యాప్ చేయాలి చెప్పిన కదా. సో మొత్తానికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్లో నా జాబ్ ఉంటుంది. చూసారు కదా రోడ్స్ ఎంత ఖాళీగా ప్లెజెంట్గా ఉన్నాయో. అప్పుడప్పుడు అనిపిస్తుంది రోజు పొద్దున్నే ఇట్లా లేచి వాకింగ్ చేస్తే ఎంత ప్లెజెంట్గా ఎంత హ్యాపీగా ఉంటుందో అని చెప్పి. కాకపోతే మన వల్ల కాదు. వ్లాగ్స్ తీసేటోళ్ళని మెచ్చుకోవాలి రాబాయ్ అసలు. అంటే సిగ్గుపడకుండా జనాలు ఉన్నా కూడా వాళ్ళు తీసేది వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. పక్కనోడు ఏమనుకుంటున్నాడు అని చెప్పి ఆలోచించకుండా. అది అలవాటు చేసుకోవాలి మనం కూడా. ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. నాది ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి చాలా అమెచ్యూరిష్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. అండ్ మార్నింగ్ ట్రావెల్ చూసారు కదా, జాబ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ది కూడా చూపిస్తా నెక్స్ట్ వ్లాగ్లో. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. సీ యూ.